సికింద్రాబాద్ పార్లమెంటరీ ఏరియా గురించి ఎవరు గెలుస్తారో అక్కడ అభ్యర్థులు వాళ్ళకి బలహాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే ఏదో మన జానకి రాముని అడిగి కూడా సో చెప్తారా మాకు? చెప్తామండి. ఓకే, సో ఫస్ట్ అక్కడ ఉన్న క్యాండిడేట్స్ బీజేపీ నుంచి జి కిషన్ రెడ్డి గారు అక్కడ బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దానం నాగేందర్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పద్మారావు గౌడ్ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. సో ముగ్గురు ఇట్లా వాళ్ళ బలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ఫస్ట్ మనం బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ది కూడా జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, అక్కడ గెలిచే అవకాశం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చెప్పండి ఒకసారి. బీఆర్ఎస్ పార్టీ పద్మారావు గౌడ్. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పద్మారావు గౌడ్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. జాతక బలంలో ఎలా ఉంది పద్మారావు గౌడ్ గారి జ్యోతిష బలం, రాజకీయ రంగంలో ఎలా ఉంది, ముఖ్యంగా వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు సీనియర్ మోస్ట్ నాయకులు పద్మారావు గౌడ్ గారు శాంత స్వరూపులు, వారికి ఎక్కడ పోయినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం ఈ రాజకీయ రంగంలో మాత్రం కొద్ది వరకు మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ వారు ఇప్పటివరకు అయితే చాలా వరకు మాత్రం మంచి యోగ బలాలు కలిసి వచ్చినాయి. ఈసారి మాత్రం కఠిన యోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మరి జాతక బలం మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి. ఓకే, సో చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ జ్యోతిష్యం జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఓకే, జానకిరామ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దానం నాగేందర్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దానం నాగేందర్ గారి జ్యోతిష్య బలం, నిషా యోగ బలం ఎలా ఉంది, మనసుల మాట చేసే పని యోగ బలం. దానం నాగేందర్ గారి జ్యోతిష్యంలో చూడాలంటే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందంటే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు అన్నీ ఉంటాయండి వారి జాతకంలో. కానీ వారి జ్యోతిష బలం మాత్రం లక్ష్మీకాడ యోగ బలం ఉంది. ఇప్పటివరకు వారి జాతకంలో మాత్రం ఇక్కడ పోయిన విజయయోగాలే కలిసి వచ్చినాయి వారికి. అని పట్టాభిషేకం పొందే అవకాశం ఉంది, కానీ రాజ్యం మీద అవకాశం తక్కువ ఉన్నదండి వారి పేరు మీద. పట్టాభిషేకం మొదలయ్యే అవకాశం ఉంది, రాజ్యం వెళ్ళే అవకాశం చాలా వరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి వారి జాతకంలో. లక్ష్మీ యోగ బలం ఉంది వారి జాతకంలో. ప్రజల గురించి ఇంకా వారి నియోజకవర్గం గురించి పార్టీ గురించి చాలా వరకు వారు కృషి చేసే అవకాశం ఉంది, కానీ చాలా వరకు మాత్రం కఠినమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వారి కఠినమైన ఇబ్బందులు వచ్చే అవకాశం. అవునండి. సో ఇప్పుడు మరి బీజేపీ పార్టీ నుంచి కూడా కిషన్ రెడ్డి గారి జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గారి జ్యోతిష్యం మన జానకిరామ్ని అడుగుతారు, ఒకసారి అడుగుదామండి. బీజేపీ పార్టీ తరఫు నుంచి జి కిషన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం చూడు జానకిరామ్ ఎలా ఉంది. వారి జాతక బలం యోగ బలం, తలించిన కార్యం, అనుకున్న కోరిక. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ప్రధాన వారి ప్రతిపక్షమైన వారి నుంచి అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి వారి జాతకంలో. జి కిషన్ రెడ్డి గారి జ్యోతిష బలంలో మాత్రం చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తున్నాయండి. రాజయోగం ఉన్నది వారి జాతకంలో. కానీ మాత్రం సికింద్రాబాద్ యోగంలో మాత్రం గెలిచే అవకాశాలు మాత్రం 100% గెలిచే అవకాశం ఉందండి. కానీ అడగడుగున ఆటంకాలు వస్తూ ఉంటాయి వారికి. వచ్చినా కానీ వాటిని తట్టుకుని నిలబడే యోగం లాస్ట్ వరకు కలిసి వచ్చే గెలిచే అవకాశం మాత్రం ఉందండి వారి జాతకంలో. ముగ్గురు పార్టీలో పోల్చుకుంటే, ముగ్గురు అభ్యర్థులతో పోల్చుకుంటే కూడా ఈసారి మళ్ళీ సికింద్రాబాద్లో మళ్ళీ కిషన్ రెడ్డి గెలవబోతుందని చెప్పి అవకాశం చాలా ఉందండి. ఓకే, సో ఈసారి కూడా మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంటరీ ఏరియా నుంచి కూడా మళ్ళీ జి కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి జానకిరామ్ అంటే చిలుక జ్యోతిష్యం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం కరీంనగర్ పార్లమెంటరీ ఏరియాకి సంబంధించి కూడా అక్కడ ఎవరు గెలవబోతున్నారో సో మనం ఇప్పుడు చిలుక జ్యోతిష్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అక్కడ బీజేపీ నుంచి కూడా బండి సంజయ్ బరిలో ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజేందర్ అక్కడ బరిలో ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వినోద్ అక్కడ బరిలో ఉన్నారు. వీళ్ళకి సంబంధించి వాళ్ళ జ్యోతిష్యం ఏ విధంగా ఉంది సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? బాగున్నాం. సో ఇప్పుడు మనం కరీంనగర్ పార్లమెంట్ ఏరియాకి సంబంధించి కూడా వాళ్ళ బలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే మన జానకిరామ్ ద్వారా చెప్తారా మాకు? చూద్దామండి. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి రాజేందర్ గారు బరిలో ఉన్నారు. సో వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది చెప్తారు ఒకసారి మాకు? కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజేందర్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, జాతక బలం విజయయోగం ఎలా ఉంది, కలిసి వచ్చే యోగం ఉందా, రాజయోగం ఉందా లేదా చూడు జానకిరామ్. రాజేందర్ గారి జ్యోతిష్యంలో లక్ష్మీదేవత వచ్చిందండి, సీతారాముల వారి కళ్యాణం వచ్చిందండి. వారి జాతక బలంలో మాత్రం చాలా వరకు సీతారాముల వనవాసం అనుభవించే అవకాశం ఉందండి. వారి జాతక బలంలో ఇబ్బందులు చాలా వస్తాయి వారి జ్యోతిష బలంలో. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ చివరి టైంలో మాత్రం త్రుటిలో అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే.
సో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ కానీ చివరి టైంలో మాత్రం విజయం త్రుటిలో చేజారే అవకాశం ఉందండి. ఓకే. సో ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ గారి జాతకం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో జానకిరామ్ ద్వారా మనకి జ్యోతిష్యం అయితే చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ వినోద్ గారి జాతకం ఒకసారి చూస్తారు. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వినోద్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వినోద్ కుమార్ గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం కుమారస్వామి వచ్చిండండి, శంకరుడు వచ్చిండండి, పార్వతీ మాత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు అని కుమారస్వామి ఒక పరమేశ్వరుడు వరపుత్రుడు కుమారస్వామి యోగ బలం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి వినోద్ కుమార్ గారి జ్యోతిష్య బలం. సర్వలోకాలు తిరిగే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో. కానీ ఎక్కడ పోయినా మాత్రం ముందర పోటీ మాత్రం విఘ్నేశ్వరుడే కనిపిస్తాడండి. ఓకే, పోటీ గట్టిగా ఉంటుంది అన్నమాట. సర్వలోకాలు తిరిగే అవకాశం ఉంది. చాలా వరకు వారి జ్యోతిష్య బలం మాత్రం ఎక్కడ పోయినా మాత్రం విఘ్నేశ్వరుడే ముందు కనిపిస్తాడండి. ఓకే, తల్లిదండ్రులు చుట్టూ తిరిగిన విఘ్నేశ్వరుడు పరిస్థితి మాత్రం బీజేపీ పార్టీకి వస్తుందండి. కానీ మాత్రం లోకం తిరిగిన పరిస్థితి మాత్రం కుమారస్వామి ఎలా ఉందో పరిస్థితి అలాగే వీరి జ్యోతిష బలంలో ఉందండి. ఓకే. సో ఇప్పుడు మనం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారి జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారితో ఒకసారి చూడు జానకిరామ్. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, రాశి వాశి యోగ బలం, తలించిన కార్యం అనుకున్న యోగ బలం ఎలా ఉంది చూడు. బండి సంజయ్ గారి జాతక బలం చూడాలంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా మాత్రం పోరాటాలు మాత్రం నంబర్ 1 అయ్యే అవకాశం ఉందండి వారి జ్యోతిష బలంలో. ఓకే, వారు నిజం మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ నిష్ఠురాలు ఎక్కువ వస్తాయి వారి పేరు మీద. కానీ ఉన్న విషయం చెప్తే లేని గొడవలు వస్తాయి అన్నట్టు కట్టం ఉండదు వారి జాతకంలో. ఏదైనా రాయి పగలు కొట్టి అంటూ కట్టెవేరు కొట్టి అంటూ ఉంటుంది వారి జాతక బలంలో. ఇలా చాలా ఇబ్బందులు కూడా ఉంటాయండి వారి పేరు మీద. చాలా ఇబ్బందులు వస్తాయి. వచ్చినా కానీ ఇట్లా సర్వ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా కూడా మాత్రం దేశవ్యాప్తంగా తిరిగినా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగినా కూడా మాత్రం లాస్ట్ విజయం సాధించే అవకాశం అయితే ఉందండి. ఓకే, సో విజయం సాధించే అవకాశం ఉందంటారు బండి సంజయ్ గారు బీజేపీ. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.